రత్న, మొట్టమొదటిసారి నువ్వు నన్ను చూచినప్పుడు ఏమనుకున్నావు? పెద్ద రౌడీ అనుకున్నాను. దోవన పోయి ఆడపిల్లల్నే కాక వాళ్ళ మనసుల్ని కూడా అల్లరి పెట్టగల రౌడీ అని. మరి నువ్వు నా డేరాలోకి వచ్చినప్పుడు? అప్పుడా గజ దొంగ అనుకున్నాను. దొంగ అంటే? మనసుని దొంగిలించగల దొంగ అని. ఓహో, మరి రేడియో కోసం నేను నీళ్ళల్లో పడ్డప్పుడు? పిచ్చివాడు అనుకున్నాను. పిచ్చివాడు? నా కోసం ఎంతకైనా తెగించగల పిచ్చివాడు అని. భలే భలే, నాకు చక్కటి బిరుదులిచ్చావు. రౌడీ, దొంగ, పిచ్చివాడు. మరి ఇప్పుడేమనుకుంటున్నావు? ఏమీ అనుకోవటం లేదు. ఏదో అనుకుంటున్నావు. చెప్పు. ఎలా చెప్పను? ఏం చెప్పను? సరే, తెలిసింది. నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేయమని మీ నాన్నగారిని డైరెక్ట్ గా అడిగేస్తాను. అలాగే. మా నాన్నగారి దగ్గర ఉద్యోగం సంపాదించుకోలేకపోయారు, ఇంక పిల్లని ఎలా అడుగుతారు? ఈసారి సత్యాగ్రహం. లాభం లేదు. మా నాన్నకన్నా 10 ఆస్తి ఎక్కువ ఉంటే గాని అసలు మాట్లాడు. ఇంకా నా సంగతి నేను అర్థమైంది. నువ్వు తల్లి చాటు బిడ్డ. నీ నాన్న నొప్పించలేవు, నొప్పించను లేవు. హేళన చేస్తున్నారా? కాదు రత్న, కాదు. ఏమండి? ఏం లేదు. నేను నిజంగా ఎవరినో తెలిస్తే మీ నాన్న ఎంత కంగారు పడిపోతాడో అని నా భయం. ఎగిరి గంతేసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేస్తాడు. మీరెవరైనా నాకు అనవసరం. మనిద్దరికి ఎడబాటు లేకపోతే అదే నాకు 10,000. అంతేనా? మరి మీ నాన్నకు లక్షలు కోట్లు కావాలి. పోండి. ఎక్కడికి? హలో హలో, హైదరాబాద్. జస్ట్ ఏ మినిట్ సార్, మీ కాల్ వచ్చింది, అక్కడ వెళ్ళి మాట్లాడండి. హలో హలో, ఎవరు? వాసునా? రే, నేను రా, రంగరావుని. ఓహో, రంగనా. ఏమిట్రా, డబ్బేమైనా కావాలేమిటి? చచ్చా, అప్పు కోసం కాదురా, ఇప్పుడు వాళ్ళకి డబ్బక్కర్లేదు. అర్జెంటుగా రామంటే రా, అంతే. రే, వచ్చినప్పుడు పెద్ద కారు తీసుకురా. దాంతోపాటు 50-60 ఏళ్ల ముసలాడి వేషానికి కావలసిన గడ్డం, మీసాలు వగైరా అవన్నీ పట్టుకురా. పనుంది పట్టామంటే. ఏమిట్రాది? కారు ఏమిటి, వేషం ఏమిట్రా? ఏమిటా వాగుడు? రై, నీ బుర్ర ఏమైనా రిపేర్ లో ఉందా? మన బ్రతుకే రిపేర్ లో ఉందిరా నాన్న. రే, నోరు మూసుకుని వెంటనే బయలుదేరి రారా. నీకోసం ఊరు బయట కాచు కూర్చుంటాను. అబ్బబ్బబ్బబ్బా, నీకో ఇదేమిట్రా? ఆ పెద్ద గారు మా నాన్నదిరా, ఇవ్వడు. నీకన్నా అదే ముఖ్యం. ఎలాగో తీసుకొస్తానుగా. తీసుకొస్తానంటే ఏమిట్రా నీ గోడ? పెట్టేసి. గుడ్ న్యూస్ నాన్న, వెరీ గుడ్ న్యూస్. బ్రహ్మాండమైన కాంట్రాక్ట్. అదే నాన్న, నేను చెప్పరా, గుంటూరు దగ్గర హాస్పిటల్ బిల్డింగ్ కాంట్రాక్ట్. అది మనకే వచ్చేట్టుంది. ఏమిటి, టెండర్ వేసావా? వేయలేదనుకోండి, కానీ నేను పర్సనల్ గా వెళితే గ్యారంటీగా వస్తున్నా. అందుకని నేను అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మా అమ్మా, నేను పెద్ద కారులో వెళ్తానమ్మా. అదెందుకు, పెట్రోల్ దండగా. ఏమండి, మీ పెట్రోల్ పొదుకుంటే అబ్బాయి దగ్గరేనా? నాన్న తీసుకెళ్ళి, పెద్ద కారు తీసుకెళ్ళి. మా అమ్మ మంచమ్మ. వస్తానమ్మా నాన్న. ఎరా, బాగున్నావా? వచ్చేందుకు థ్యాంక్స్ రా. ఏడ్చేవాళ్ళరా, నాకు థ్యాంక్స్ ఏమిటి? ఎంత మాటరా నాన్న. నాన్న? ఈ నాన్న ఎక్కడ పెట్టావురా? అది ఒక పెద్ద కథలేరా నాన్న. టూకీగా చెప్పాలంటే మనం ఇప్పుడు ప్రేమలో పడ్డాం. వాట్ వండర్ఫుల్. అయితే ఏమిట్రా, కథ ఏమైనా అడ్డం తిరిగింది ఏమిటి? పెళ్లి దగ్గర అడ్డం తిరిగింది. పిల్ల తండ్రి ఒక లక్షాధికారి. ఈ భిక్షాధికారికి పిల్లనివ్వనంటాడు. అందుకని ఇచ్చేటట్టు చేయాలరా నాన్న. నేనా? అదెలాగురా? ఎలాగంటే, నేను ఒక కోటీశ్వరుని అయితే ఆ లక్షాధికారి మన కాళ్ల బేరానికి వస్తాడు. ఒరే, నీ మొహంలా ఉందిరా నీ ప్లాన్. కాదురా నాన్న, నీ మొహం. ఈ అందమైన మొహానికి ఒక చక్కటి గడ్డం మీసం తగిలించి నువ్వు కోటీశ్వరుడు అయితే, ఆ కోటీశ్వరుడి కొడుకుని నేనైతే, నేను నిన్ను నాన్న అని పిలిస్తే ఇక చూడు నా రంగా. వాట్?
వాట్ కాదురా నాన్న నా కోసం 2 రోజులు నాటకం ఆడరా. చచ్చా నీకేనా మతిపోయింది ఏమిట్రా? డాడీ అరే ఒరేయ్ 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 అబద్ధాలు దాటకుండా చూచే పూచి నాది. మరీ ఇంత పెద్ద అబద్ధమా? ఒరేయ్ మారు వేషం వేసుకుని మోసం చేయడం ఎంత నేరం నీకు తెలుసా? ఒరేయ్ ఇది మాత్రం డబ్బు కోసం 2 యువతి యువకుల జీవితాలు నాశనం చేయడం, 2 ప్రేమికుల్ని చిత్రహింస పెట్టడం నేరాలు కావా? వీటిని ఏ సంఘం, ఏ చట్టం, ఏ కోర్టు శిక్షించవే? ఏ చెప్పరా, చెప్పు. మీ చట్టభీతి సంఘభీతి ఏమైనా ఏ గంగిలో కలిచాయి? ఓహో వండర్ఫుల్ వండర్ఫుల్ వన్స్ మోర్. పోరా, నా ప్రేమంటే మీ అందరికీ వేళాకోళంగా ఉంది. ఊరికే అన్నారా, ఇంతలోకి అలగాలేవిడ చిట్టిన ఆయన. చెప్పు నీ ప్లాన్ ఏమిటో చెప్పు. ఒరే డాడీ అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వు ముందు కారెక్కు. సరే పద. ఒరేయ్ ఇంతకీ ఆ డొక్కు కదులుతుందా? ఇది మన ప్రేమరథన నాన్న, ఇది కదిలితే ఆగదు. అయితే కానీ కానీ నిన్నే బుచ్చబ్బాయి బంగళా ఇక్కడ. ఇదే. వాట్? ఇది బంగళాయా? ఏదో అవుట్ హౌస్ అనుకున్నాను. బుచ్చబ్బాయి ఇక్కడ. ఎందుకు? అతను చూడాలి. ఇంతకీ తమరెవరు? వాట్? నేనెవరన్నా? అసలు ఈ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? మెడ్రాస్, బాంబే, కలకత్తా, వైజాగ్లో భూపతి షిప్పింగ్ ఏజెన్సీస్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది. ఎప్పుడైనా పేరు విన్నావా? చిత్తం మెడ్రాస్ ఫస్ట్ లైన్ బీచ్ లో, బాంబే మెరీన్ డ్రైవ్ లో, కలకత్తా హార్బర్ లో 7, 9 అంతస్తుల భవంతులు ఉన్నాయే. ఎవరివి? అవి నావి కావే. నీవెలా అవుతాయ్యా? అవి నావి. చాలుకు 50-60 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాను. 50 కోట్లు. 4 సముద్రాల మీద 14 ఓడలు తిప్పుతున్నాను. 14 ఓడలు. అటువంటి ఈ శ్రీనివాసరావు భూపతిని ఎవరు అని ప్రశ్న వేస్తావా నువ్వు? ఆ బుచ్చబ్బాయిని బిలో. మన్నించండి మహాప్రభు. భూపతుని గారు, నేనే ఆ బుచ్చబ్బాయిని. వాట్? తమ తేజస్సు, తమ దివ్య తేజస్సు చూసి కాళ్ళు చేతులు అడక ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏవో వెర్రిముర్రి ప్రశ్నలు వేశాను. దయచేయండి కూర్చోండి. ఇక్కడ ఎండ, లోపల దయచేయండి. లోపల ఒక్క ఇక్కడే కూర్చోండి. బుచ్చబ్బాయ్ చెప్తాం. మేము ఇక్కడ కూర్చోడానికి రాలేదు. చెప్తాం, ఒక పని మీద వచ్చాం. సెలవండి, ఆజ్ఞాపించండి, నిమిషంలో చేసేస్తాను. ఇక్కడ రంగారావు అనే ఒక కుర్రవాడు ఉంటున్నాడా? ఓ అదిగో ఆ డారాలో గరుస్తున్నాడు. రే నర్సిగా, ఆ రంగని పిలిచుడారా? ఆ డొక్కుకారు శిఖరికెళ్ళానంట. వాడి ముఖానికి డుక్కుకారు ఒకటి. రంగడ్డు రంగారావు భూపతికి ఆ డేరాలో ఉండే గతి పట్టిందా? కర్మ బుచ్చబ్బాయ్, కర్మంటారు చూడు. అది చెప్తాం. కర్మ కాకపోతే కోటీశ్వరుడి కొడుక్కి ఈ డేరా నివాసం ఏమిటయ్యా? అంటే రంగారావు సంగతేనా తను మాట్లాడేది? అవునయ్యా, అవును. కన్న తండ్రిని ఒక చిన్న మాట అంటే తప్ప, అది కూడా ఏమన్నాను, విమానం కొంటానంటే వద్దన్నా. విమానమే? ఏరోప్లేన్ కొనడమే? అక్కడికి మంచి రోజు చూసి కొంటానయ్యా అన్నాను. అంతే, అడిగి పారిపోయాడు. అంటే ఆ రంగారావు గారు తమ ఒక్కగానొక్క కొడుకు, కులదీపకుడు, 30 కార్లు, 20 మేడలు, 14 ఓడలు, ఈ మహా సామ్రాజ్యానికి అంతటికీ యువరాజు. అటువంటి వాడు ఇక్కడ చేరి వంగి సలాములు చేసే గతి పట్టిందయ్యా. అంత మాట అనకండి. రంగారావు నా దగ్గర మహారాజులాగా బ్రతికాడు. అంటే మా కుటుంబంలో ఒక్కరిగా, ఇద్దరిగా, అంటే యజమానులా. చూశారు, పాండవులు మారు వేషాలు వేసుకొచ్చినా అయ్యా మీరెవరో దేవతల్లా ఉన్నారు. ఈ రాజ్యం ఏలుకోండి అన్నట విరటరాజు. అలాగే అబ్బాయి ఉద్యోగానికి రాగానే, నాయన నీవెవరో మహారాజు బిడ్డలా ఉన్నావు, ఏలుకో అన్న. ఏది ఆ డేరాలోనా? చెప్తాం. డేరాలో ఉంచుతానా నాయన? డేరా పీకి పారాయి, తీసి పారాయి అని ఎన్నిసార్లు మొత్తుకున్నాను. ఆ భగవంతుడు తెలుసును. వింటేనా వట్టి మొండిగటం. ఆత్మవిశ్వాసం కలవాడు. అంతా తండ్రి పోలికే. ఆ రాజసం, ఆ దేవి, ఆ దర్జా. దండకం రానివాడిని, వాడి పని చెప్తాను. ఎందుకండి, పిల్లలు అల్లరి చేయకపోతే పిల్లలు ఎలాగవుతారు? పెద్దవాళ్ళే అవుతారు. అయినా ఏమి ఆ చొరవ, ఏమి ఆ బెంకం, ఏమి ఆ పట్టుదల. చూడండి, అబ్బాయి కాలు పెట్టాడో లేదు, లక్షలు కురిసిందంటే నమ్మండి నా ఇంట్లో. అదే కదయ్యా నా ఇది. ఇది అదేనా? నా ఇది అదే. అవునయ్యా, వాడు పుట్టాడో లేదు నాకు దశెత్తు. ఎంత గారాబంగా పెంచాను. 3వ ఏట అనుకుంటాను. ఏనుగు ఎలా ఉంటుంది నాన్న అన్నాడు. అంతే,
30,000 పోసి ఒక ఏనుగును కొని వాకిటి ముందు కట్టేసి ఇదిగోరా నాన్న ఇలా ఉంటుంది అన్నాను. 30,000 ఏనుగా పిల్లాడికి బొమ్మ. బాబు గారు చాలా ధన్యుణ్ణి. ఇవాళ లేచిన వేళ చాలా గొప్పది, రాజదర్శనం కలిగింది. బాబు గారు మీ పాదం నా ఇంట్లో పెట్టి నా ఇల్లు పావనం చేయండి బాబు. దయచేయండి బాబు గారు, దయచేయండి. సరే సరే దయచేయండి. కాఫీ వద్దు గీపీ వద్దు, పలరసం బాబు గారు. ఏం అక్షరం లేదయ్యా. చేతం దయచేయండి దయచేయండి, కూర్చోండి బాబు. కూర్చోండి. అబ్బాయి గారు ఏడి ఏడి ఎక్కడ ఎక్కడ తమరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. కూర్చోండి బాబు. సరే సరే సరే. బాబు చిన్నబాబు గారు ఇచ్చారు. బాబు ఇచ్చారు. దండం పెట్టు నాన్నగారు, దండం పెట్టు. ఎరా ఇలా నన్ను కాదని ఎన్నాళ్ళు దేశాలు పట్టు తిరుగుతావురా? చెప్పు, జవాబు చెప్పు. చెప్పు బాబు, జవాబు చెప్పు. నాన్నగారు కాళ్ళని పడవు, తప్పలేదులే. చిత్తం బాబు గారు, తమరిని కాదని ఎన్నాళ్ళు ఎందుకు తిరుగుతాడండి? ఏదో కురతనం. ఇంకా ఏం కురతనం అయ్యా? ఈ నీళ్లు వచ్చి ఇన్నోళ్ళు కింద కుత్తనం ఏమిటి? ఎరా రే, మీ అమ్మతో పాటు నేను చచ్చాననుకున్నావట్రా? రామ రామ, ఎంత మాట ఎంత మాట. లేకపోతే నా మీద పగబట్టావా? చిత్తం తమ మీద పగ ఉంటుందండి. బాబు గారు నాన్నగారు కాదండి, క్షమించమని అడగండి, తప్పులేదండి. బాబు గారు ఎన్నాళ్ళు ఎందుకు తిరుగుతాడండి? ఏదో గ్రహచారం. గ్రహచారం లేదు, గడ్డ గుడ్డు లేదు. మన బుద్ధుని ఇలా గోరిస్తే వాటిని ఏమిటయ్యా ప్రయోజనం? అవును, ఏం ప్రయోజనం? ఒరే ఒరే ఒరే, ఇంతసేపటి నుంచి నేను ఇలా వాగుతున్నానే, నువ్వు పల్లెత్తి ఒక్క పలుక ఏమైతావుట్రా? బాబు పలకండి బాబు గారు, పల్లెత్తి ఒక్క మాట పలకండి బాబు గారు. సరే సరే సరే, మాట్లాడక మాట్లాడక. ఒరే, నా గన కోపం వచ్చిందా, నా 5 కోట్ల రూపాయల ఆస్తి ధర్మసత్రాలకి గుళ్ళు గోపురాలకి రాశి అవతల మారేస్తాను. అప్పుడు కుదురుతుంది నీ రోగం. అమ్మమ్మమ్మ, ఎంత మాట ఎంత మాట. నేనుండగా అంత పని జరగనిస్తానా? బాబా బాబు క్షమాపణ అడుగు బాబు, తప్పులేదులే. చచ్చి నీ కడుపును పుడతానండి, చచ్చి నీ కడుపును పుడతానంటుంటే. బాబు గారు సరే ఎప్పుడూ చేయను బుద్ధిగా ఉంటాను. ఏమిట్రా పొగరు? అగండి బాబు, పులి కడుపున పిల్లి పుడుతుంది కానీ పులి పుడుతుందా? చూసారా, అరడంలో కూడా ఆ దర్జా టీవీ. ఏమిటయ్యా నా దగ్గర దర్జా? మధ్య నేనున్నానుగా ఆసుకుంటులాగా, లేకపోతే ఇప్పటికి సాష్టాంగ నమస్కారం చేసుంటున్నావు. అంతేంటావా? రే బాబు, నాన్న పిల్లరా, మా నాన్న రా, కూర్చో కూర్చో కూర్చో. రాజు రాణిలాగా ఎవరు కూర్చోప్పా. చెత్త నాకు మాత్రం నా బిడ్డ మీద పగా చెప్పు. ఒక్కగానొక్క కొడుకు, ఒక్క కొడుకు, కోట్లకి వారసుడు, నా ప్రాణానికి బుచ్చబ్బాయి. చెత్త ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? చెత్త వాళ్ళ అమ్మ కల్లోకి వచ్చిందయ్యా. చెత్త వచ్చి మన బిడ్డ గతి ఇంతేనా అంది. దాంతో నాకు మతి చెడిపోయిందంటే నమ్ము. చెత్త ఇంతలోకే ఒక టెలిఫోన్. ఆ విచారంలో ఏం కొనమన్నానో ఎంత కొనమన్నానో నాకే తెలియదు. మళ్ళీ ఒక గంట పోగానే మరొక టెలిఫోన్. అందులో ఇందాక మీరు కొనమన్న స్టాకులో ఒక 50 లక్షల నష్టం వచ్చింది అని కబురు. 50 లక్షల నష్టం? అంతే కదయ్యా వ్యాపారం అంటే, చూడలేగా. మీరు కనుక 50 లక్షలు వస్తే నష్టం ఇలాగ నవ్వుతూ నుంచున్నారు. నేనైతే గుండె పేరు చచ్చిపోయింది. ఏమిటయ్యా నీ పిచ్చి? ఇవాళ కోటి వస్తుంది, రేపు కోటి పోతుంది, దానికి ఏమిటి? అమ్మా నాకు ఇంపాలా కావాలి. ఏం పాలు? పాలు కాదయ్యా, ఇంపాలా అని చవర్లెట్టు కాదు. చిత్త కొందాంలే నాన్న. మరి విమానం? ఓ విమానం కూడా కొందాం. చూడు బాబు, హెలికాప్టర్ అయితే ఈ ఏరోడ్రోమ్ గొడవ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇక సరాసరి మన ప్యాలెస్ మీదకి వచ్చి దిగచ్చు. అలాగే మరి ఊరికి వెళ్ళిపోగానే కొనేస్తావా? ఓహో అలాగే కొంటాను. వండర్ఫుల్. అమ్మమ్మ వీలేదు, కుబేర భూపతులు రాక రాక నా ఇంటికి రావడం, వెంటనే వెళ్ళిపోవడమా? 2 రోజులు ఇక్కడ ఉండి. 2 రోజులా? చిత్తం అంటే 48 గంటలు. అమ్మమ్మ వీల్లేదు, నా మీద ఒట్టు, నన్ను చంపుకుతున్నట్లు. డాడీ పోనీయండి, ఆయన ఏదో బాధపడుతున్నారు. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా మనకి ఇక్కడ ఒక రోజు రెస్ట్, ఆయన మనకు హోస్ట్. సరే సరే, మీ మాట కాదండం ఎందుకు, అలాగే కానివ్వండి. అదృష్టవంతుణ్ణి, సంతోషం సంతోషం. రెండమ్మలు సమయానికి వచ్చారు, రండి తల్లులు. బాబుగారు బాబుగారు, పెద్దమ్మాయి కాంచనమాల, చిన్నమ్మాయి రత్నమాల, బిపియుసి శ్రీనివాస భూపతులు, కోటీశ్వరులు, మన రంగారావు తండ్రి గారు.
అలా చూస్తారేమమ్మా. దండం పెట్టింది, దండం పెట్టింది. నమస్కారం అండి. నమస్కారం. బుచ్చబ్బాయి గారు, నన్ను గారు అనక్కర్లేదు. ఆయుక్షేణం ఐశ్వర్యక్షేణం. సరే, మాకు కొంచెం తలనొప్పిగా ఉంది, రెస్ట్ కావాలి. గెస్ట్ హౌస్ ఉందిగా, దయచేయండి దయచేయండి. అమ్మాయిలు నా కన్నువ పట్టండి, వెళ్ళండి. అయ్యా, మీరు చెప్పిన కథా డైలాగులు నాకు ఎక్కడో విన్నట్టే ఉన్నాయి. మీకు రాని కొత్త నాకెక్కడి నుంచి వస్తుందండి? అక్కర్లేదు, నా డబ్బు నాకు పారండి, పోతాను. మా గానా బదానా మే రొక్కం దక్కే రొక్కం రొక్కం. గుడ్, బాగుందయ్యా. ఇది మన గెస్ట్ హౌస్. ఐ సీ. తమలాంటి ప్రభువులు వస్తుంటే ఇక్కడే దిగుతుంటారు. డాడీ, వీరే మన మ్యూజిక్ డైరెక్టర్, పేరు నిషా. నిషా, వీరే మన ఫైనాన్స్. ఒరే, నా పరువు తీస్తున్నావురా, మరి నీ దగ్గర డబ్బు తీసుకోవడం చేత కాలేదే. కవి, సార్ మీ మీదే సార్ పాట. చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు సార్? వాట్ నువ్వు ఉన్నానా? వేషం బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండమైన గడ్డ. చూడండి సార్, నా పిక్చర్ లో ఒక తండ్రి వేషం ఉంది, వేస్తారా? ఏమిటా? ఎవరనుకున్నావు మీరు? ఎవరు? కోటీశ్వరులు, శ్రీనివాస భూపతులు. మా డాడీ. మీ డాడీరా? కవి, అయితే మీ డాడీతో చెప్పి 10 లక్షల రూపాయలు పెట్టించు, నీ మీద కలర్లో పిక్చర్ తీస్తాను. డాడీ, 10 లక్షలు కావాలట. రంగా, బుచ్చబ్బాయ్, చెప్తాం. ఈ నాటకం వాళ్ళతో మమ్మల్ని ఇక్కడ బస చేయమంటావటయ్యా. ఎంత మాట, ఎంత మాట, ఎంత మాట. బాబు గారు, ఏదో మా వాడికి సినిమా పిచ్చి. బుచ్చబ్బాయ్, చెప్తాం బాబు గారు, చెప్తాం. బుచ్చబ్బాయ్ గారు, డాడీకి చాలా కోపంగా ఉంది. నేను నువ్వే కాదు, నువ్వు కూడా డాడీ మాట్లాడక. బాబు, అన్ని ఏర్పాటు చేశాను. బాయ్ ఇక్కడ ఉంటాడు, నాన్నగారికి ఏమైనా కావలిస్తే వెంటనే టెలిఫోన్ గుద్దేస్తాను. తండ్రి, ఏమిటండి? నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నా కొడుకు కాదు, ఫాదర్. ఏమిట్రా నాన్న? నాన్న? నన్ను నాన్న అనే అర్హత నీకు ఏనాడో పోయిందిరా. ఒరే 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 ఒరే, ఏమిట్రా సినిమా డైలాగులు వాగుతున్నావు? సరిగ్గా మాట్లాడతావా, తన్నమంటావా? తంతావురా, తంతావు. వెన్నుపోటు పొడిచే వాడికి తన్నులు ఒక లెక్క అంట. వెన్నుపోట? ఇంత మిత్రద్రోహం చేస్తావరా నువ్వు? ద్రోహమా? నేనా? కాక నేను ప్రేమించే పిల్లని వల్ల వేసుకున్నది చాలక ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి పైగా నా చేతనే అరకం ఆడిస్తావు. ద్రోహి, ద్రోహి. రత్నమాల నువ్వు ప్రేమించావా? రత్నమాల ఎవర్రా? నా కాంచనమాల గురించి నేను మాట్లాడుతుంటే. కాంచనమాల నువ్వా? అది కాదురా, నా ఇస్తోకు రత్నమాలరా నాయన, నీ కాంచనమాల చెల్లెలు. నిజమా? అవునరా తండ్రి, నీ కాంచనమాల నాకు వదిన కాదు, నేను లక్ష్మణుడు. ఒరే ఒరే ఒరే, ఈ ఏడుపు ముందే ఆడవకూడదంటరా. ఇందాక నుంచి నా ప్రాణం తీసావు కదరా. ఒరే ఒరే, నువ్వు కూడా దబాయించేసావు కదరా, బాగా యాక్ట్ చేసావు కదరా. కొడుకు